అందుకే అందరికి ఒకటి చదువుతున్నా. నాన్ వేషన్ గాడు నైట్ ఒక వీడియో పెట్టాడు, చూసారు ఎవరైనా? వాడుకంట నైట్ ఆన్సైన్ కళ్ళకి వచ్చి అందరు బెట్టింగ్ యాప్స్ వాళ్ళ వల్ల నేను నన్ను టార్గెట్ చేశారు అన్నారు. నేను అన్ఫాలో వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళేనా? అంటే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడినేనా? నేను కాదు. ఇది నా ఫస్ట్ వీడియో. ఇది అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. కానీ ఎందుకు కోపం వచ్చింది? మా సీతమ్మని, ద్రౌపదిని వీళ్ళందరూ అవమానించా కూడా కోపం వచ్చింది. అసలు నీకేమి రేట్స్ ఉన్నాయి అసలుకి? నువ్వు మొగోడు అయితే భారతదేశానికి వచ్చి చెప్పు. ఆ మాటలు భారతదేశానికి వచ్చి చెప్పురాదా? నువ్వు అక్కడే ఉండేందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడు మాతోటి. ఇక్కడ మాట్లాడి అప్పుడు చెప్పు. మళ్ళీ మధ్యలో మా ఆన్సమ్ ఏం చేశాడు? మళ్ళీ మా ఆన్సమ్ నేను ఉట్టే చదువుతున్నా, ఇంకా బూతులు మాట్లాడి ఏది మాట్లాడినా అంటున్నా. నాకు నైట్ కళ్ళకి వచ్చాడు, నీకు వచ్చినట్టు నాకు వచ్చాడు. వాడిని వదిలిపెట్టద్దు. ఫస్ట్లో తప్పు చేశాడు, సరేలే వదిలేసా అనుకున్నా. మళ్ళీ నన్ను కూడా ఇరికిస్తున్నాడు. ఈసారి నాలుగు దగ్గర దేగా అండి అన్నాడు. మరి ఏం చేయాలి? నా కొడకారి ఒకసారి మా దేవుళ్ళ జోలికి వచ్చావంటే మటుకు మామూలుగా ఉండదు. అందరు అన్ఫాలో కండి, ఖచ్చితంగా అందరూ అన్ఫాలో కండి వాడిని.